వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు భారత్ కు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పెద్దన్న రాక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన భారత ప్రభుత్వం. చైనాపై కనికరం చూపని కరోనా వైరస్. రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య. రానున్న బడ్జెట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు శుభవార్త. నియోజకవర్గానికి నిధులు కేటాయించే యోచనలో తెలంగాణ సర్కార్. శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శ్రీకాళహస్తి. భక్తజనులను ఆకట్టుకుంటున్న బ్రహ్మోత్సవాలు. డీటెయిల్స్ చూస్తే 2 రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి భారత్ కు బయలుదేరారు. సతీమణి మెలానియాతో కలిసి ఎయిర్ ఫోర్స్ లో ప్రత్యేక విమానంలో ఆయన భారత్ కు వస్తున్నారు. ఈ విమానం జర్మనీ మీదుగా భారత్ కు రానుంది. ఈ రోజు ఉదయం 11:40 గుజరాత్ లోని అహ్మదాబాద్ ట్రంప్ చేరుకోనున్నారు. కాగా ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల భారత్ పర్యటన కోసం అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీలో పర్యటించనున్నారు. ట్రంప్ పర్యటన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఒక దేశ అధ్యక్షుడు దేశ రాజధానిలో కాకుండా ఒక రాష్ట్ర రాజధానికి రావడం ఇదే ప్రథమం కాగా, ప్రధానమంత్రి ప్రోటోకాల్కు విరుద్ధంగా దేశ రాజధానిలో కాకుండా రాష్ట్ర రాజధానిలో స్వాగతం పలకడం విశేషం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరే అంశానికి ఇవ్వనంత ప్రాధాన్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ఇస్తోంది. నేడు భారత్ రానున్న ట్రంప్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించి మంగళవారం తిరిగి అమెరికాకు వెళ్లిపోతారు. అయితే ఈ 2 రోజులు ట్రంప్ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతుండడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ట్రంప్ టూర్ వల్ల అమెరికాకే తప్ప భారత్కు ప్రయోజనం ఏమీ ఉండదని మండిపడుతున్నాయి. ఈ ఆరోపణలను పక్కన పెడితే ఈ పర్యటన వల్ల 2 దేశాలకు కొన్ని ప్రయోజనాలున్నాయి. ఆసియాలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ నుంచి చక్కటి సహకారం అమెరికాకు లభించనుంది. అలాగే ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఖ్యాతి మరింత పెరగనుంది. ప్రస్తుతం భారత్ తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల్లో చైనా తర్వాత 2వ పెద్దన్నగా ఎదుగుతోంది. అంతర్జాతీయ అంశాల్లో మరింత దూసుకెళ్లేందుకు అమెరికా సహకారం భారత్కు ప్రయోజనం కలిగించనుంది అంటూ ట్రంప్ ఈ ఏడాది చివరిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల మద్దతు కూడగట్టేందుకు, వాణిజ్యపరంగా భారత్లో మరిన్ని డీల్స్ కుదుర్చుకునేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ కోవిడ్-2019 రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే 2345 మందిని చంపేసింది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియని పరిస్థితి. నిన్న ఒక్కరోజే 109 మంది చనిపోయారు. అంతేకాదు కొత్తగా శుక్రవారం నాడు 397 మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటి వరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 76,288కి చేరినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. మృతుల్లో వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది చైనా వుహాన్లోని హుబెయిన్ ప్రావిన్స్ వారే ఉన్నారు. అక్కడ వైరస్ ఏమాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఎప్పుడు ఎవరికి సోకుతుందో అంచనా కూడా అందట్లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ అంటుకుంటోంది. అయితే చైనా అసలు నిజాలు చెప్పట్లేదని, ప్రపంచ దేశాల్ని మోసం చేస్తోందనే ప్రచారం జరుగుతుండటంతో నిజం తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల టీం ఇవాళ వుహాన్ వెళ్లబోతోంది. చైనా వచ్చిన ఈ టీంలో 12 మంది ఉన్నారు. వాళ్ళు బీజింగ్, గ్యాంగ్డాంగ్, సిచువాన్ ప్రావిన్స్లో తిరిగారు. అక్కడ వారికి పెద్ద వైరస్ సమస్య కనిపించలేదు. అందుకే ఇప్పుడు వుహాన్ వెళ్తున్నారు. అక్కడ ఎక్కువ వైరస్ ఉన్న హుబెయిన్ ప్రావిన్స్ కూడా వెళ్లనున్నారు. అయితే ఈ బృందం సభ్యులకు వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీళ్లకు కూడా సోకుతుందేమోనన్న భయాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికే డాక్టర్లకు, నర్సులకు కూడా ఈ వైరస్ సోకుతోంది. తెలంగాణలో మరో 15 రోజుల్లో కొత్త బడ్జెట్ రాబోతోంది. ఈ బడ్జెట్లో ప్రజలకు శుభవార్త ఉంటుందో లేదో తెలియదు, కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుభవార్త ఉండబోతోందని తెలిసింది. ఎమ్మెల్యేలకు ఏం తక్కువైంది, ఇంకా ఏం శుభవార్త అని అనుకుంటున్నారా? మార్చి మొదటి వారంలో తెలంగాణలో కొత్త బడ్జెట్ రాబోతోంది. దీనికోసం ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఖుషీ కబురు చెప్పబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రం నుంచి నియోజకవర్గ అభివృద్ధి పథకం కొనసాగుతోంది. ఈ పథకం కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతి ఏటా కొన్ని నిధులు కేటాయిస్తారు. ఈ నిధులను తమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం సొంతంగా కేటాయించే హక్కు ఉంటుంది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి దఫాలో 4
4 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగింది. CDF పథకం రద్దు అయ్యే నాటికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఏటా 1.5 కోట్లు నిధులు కేటాయించేవారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో CDF పథకాన్ని రద్దు చేశారు. ఆర్థిక మాంద్యం కారణంగా తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఇప్పట్లో నియోజకవర్గ అభివృద్ధి నిధి పథకం ఉండదని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భావించారు. అయితే ఈ బడ్జెట్లో నియోజకవర్గ అభివృద్ధి నిధి పథకం పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనలో ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ఏటా 1.5 కోటి చొప్పున నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జిల్లాలోని ఎర్రనేల కొట్టాల కాలనీలో తెదేపా శ్రేణులతో కలిసి చైతన్య యాత్ర నిర్వహించారు. పింఛన్లు, రేషన్ కార్డుల్లో అనర్హులని పేర్లు తొలగించిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్లు ఇస్తే వైకాపా కక్ష సాధింపు ధోరణిలో అర్హులను అనర్హులని తేల్చడం సరికాదన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులో నుంచి తొలగించిన వారు జాబితాలో అన్ని పార్టీలతో కలిసి అమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. మరొక ఆమె ముస్లిం మైనార్టీ సోదరాలు, ఆమె వికలాంగురాలు, కొడుకు వికలాంగుడు, చిన్నపిల్లాడు. అవి కూడా విజువల్స్ అని కూడా మీడియా తీసుకుంది. ఎందుకమ్మా అంటే మా పెన్షన్ రాలని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంది, మీడియాతో మాట్లాడుతూ ఉంది. ఏమంటే మా నాన్న ఎక్కడో ఇంటికి గుర్తు కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు, ఈమె బాడిగిట్లు ఇక్కడ ఉంది అంటే తండ్రి ఒక కూతుర్ని ఇంకొక ఇంటికి పెళ్లి చేసి పంపిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా బాగలేకపోతే ఆ పెన్షన్ వస్తూ ఉంటే మరి ఆ పెన్షన్ కూడా మీరు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా దారుణం. నేను ఈ విధంగా ఈ యొక్క 2-3 గంటల్లో దాదాపు 10, 14, 15 మంది ఇదో రకరకాలుగా సమస్యల వల్ల తీసేశారని అంటే నేను ఒకటే, ఇది కక్ష సాధింపు ధోరణితో అంటే ఈ ప్రజల సొమ్ముని మా ఇష్టం వచ్చిన రీతిలో పంచుతామంటే ఇది సరైనది కాదు. ఎందుకంటే మేమంతా కూడా పన్నులు కడుతున్నాం, పార్టీలకు అతీతంగా అందరూ కూడా కట్టేటువంటి పన్నుల ద్వారా నిధులు పోగవుతాయి. ఆ నిధుల్ని శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాళ్ళ జీతాలు తీసుకోవడంలో కానీ లేదా ముఖ్యమంత్రి గారు జీతం తీసుకోవడంలో కానీ లేదా విలాసవంతంగా ఆయన ఏదైనా భద్రత కోసం ఖర్చు పెట్టేది కూడా అది ప్రజల సొమ్మే. అలాంటి ప్రజల సొమ్ముని యథేచ్ఛగా మీ ఇష్టం వచ్చిన రీతుల్లో పంపిణీ చేసి పంచేటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు? మరి కేవలం అర్హులకి, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సినటువంటి ధర్మాన్ని విస్మరించి మీరు అధర్మంగా, విరుద్ధంగా చేసేటువంటి చర్యని మేము నిజంగా ఎండగడతామని చెప్పి మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా గ్రామీణ వాలంటీర్లు ఏదో చేశారని అంటే దాంట్లో ఏమైనా వివక్ష నాకు అనుమానం వస్తూ ఉంది. గ్రామ వాలంటీర్లు విజయసాయి రెడ్డి గారు మీటింగ్ పెట్టి చెప్పారు, మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించుకున్నారని. అంటే మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలకి ఇప్పించుకొని ఉంటే కక్ష సాధింపు ధోరణితో వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేస్తూ ఉంటే మరి దానికి బాధ్యులైతే మీరే కదా, బాధ్యులైతే పేదవాళ్లే కదా. అందుకనే మీరు మీ బాధ్యతలు విస్మరించినప్పుడు, ప్రజల ధనాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టినప్పుడు, మీ వ్యక్తిగతంగా ఖర్చు పెడితే మాకు బాధ లేదు, మీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి నిధులు ఖర్చు పెడితే మాకు ఇబ్బంది లేదు. ఇది ప్రజల సొమ్ము. అందుకని మేము కూడా న్యాయ పోరాటం కూడా చేస్తాం. నేను అనంతపురం నియోజకవర్గంలో మేము రాష్ట్రానికి ఆదర్శంగా కావాలనుకున్నాం. నియోజకవర్గంలో ఇలాంటి నిజంగా యోగ్యులకి అనేక దశాబ్దాలుగా తీసుకునేటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు వివక్షతోనో, కక్ష ధోరణితోనో లేదా మరో రకంగా ఆ గ్రామ వాలంటీర్ల యొక్క అభిష్టం మేరకు ఇష్టం వచ్చిన రీతిలో మాత్రం మీరు నిర్ణయాలు, వార్డు వాలంటీర్లు మీరు ఇష్టం వచ్చిన రీతిలో మీరు ఏమైనా తీసుకుంటే, అదేవిధంగా గ్రామ వాలంటీర్లు కూడా గ్రామాల్లో చేసింటే ఆ యొక్క విషయ సేకరణ చేసి ఆ జాబితాను తీసుకొని పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో మేము కలెక్టర్ కార్యాలయం ముందో, ఆర్డీఓ కార్యాలయం ముందరో మేము బహిరంగంగా అన్ని రాజకీయ పక్షాలను కూడా పెట్టుకొని ఆ యొక్క లిస్టును ప్రకటించి అది జరిగే వరకు కూడా వీలైతే ఆహ్వాన దివసం కూడా మేమంతా కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ లబ్ధిదారుల పట్ల, నిజమైన అర్హుల పట్ల పోరాడడానికి ఏ స్థాయికైనా మేము సిద్ధమయ్యే ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పామని చేస్తూ, నేను ఒకవేళ అక్కడికి కూడా స్పందన రాకపోతే మాత్రం న్యాయంగా పోరాడతాం. నాకు మమ్మల్నే అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని ఆదర్శం తీసుకోవాలనేటువంటి యొక్క ఆలోచన మాలో వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమం మేమంతా కూడా మేము ఈ రోజు నుంచి అది చేస్తాం. అదేవిధంగా మిగిలిన రాజకీయ పక్షాలు కూడా, ఎన్జిఓలు కూడా మేము పిలిపించి ఈ సమావేశాలు పెట్టి అదంతా కూడా మీరంతా కూడా డేటా కలెక్ట్ చేయమని చెప్పి తీసుకుంటామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తాం.
చందనం స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో చేరారు. తమిళనాడులోని కృష్ణగిరిలో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యారాణి కాషాయ కండువా కప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ మురళీధర్రావు, కేంద్రం మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మురళీధర్రావు ఆమెకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. కులమతాలతో సంబంధం లేకుండా పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పథకాలను పేదల వద్దకు తీసుకెళ్లడమే నా లక్ష్యం అని విద్యారాణి తెలిపారు. విద్యారాణితో పాటు సుమారు 1000 మంది వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. నిర్మల్ తానూర్ గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని తానూర్ సర్పంచ్ తాడేవార్ విఠల్ అన్నారు. గ్రామ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్నారు. తానూర్ గ్రామంలోని శ్మశాన వాటికలో నాటిన మొక్కలను పరిశీలించి గ్రామంలో చేపట్టుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించి పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సేకరణకై మురికి కాలువల నుండి తీసిన చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించడానికి, హరితహారంలో నాటిన మొక్కలకు ట్రాక్టర్ ద్వారా నీరు అందించడం, గ్రామ పంచాయతీ తదితర నిర్వహణకై ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేసిందని వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ రాష్ట్రానికి గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఇప్పటికే గ్రామాల అభివృద్ధికి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలు చేసిందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు అన్ని విధాలుగా కృషి చేస్తానని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఉప సర్పంచ్ నయూం ఖాన్, కార్యదర్శి షఫీక్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ముప్పై రోజుల ప్రణాళిక నుంచి మరి 10 రోజుల పల్లెబాట పనులు మేము మా తానూరు గ్రామంలో అవే పనులు కంటిన్యూ సాగిస్తున్నాము. మరియు తానూరు గ్రామంలో శ్మశాన వాటికలో 300 హరితహారంల చెట్లను పెట్టడం జరిగింది. మరి ఆ చెట్లు 300కు 300 మంచిగా, మరియు తానూరు గ్రామంలో సైడ్ డ్రైన్లు వారం రోజులకు ఒకసారి క్లీన్ చేయడం జరుగుతున్నది. ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, మరియు తడి చెత్త పొడి చెత్త కానివ్వండి, రోజు కంటిన్యూ ట్రాక్టర్తో తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వేయడం జరుగుతున్నది. మరి ఈ పనులు ఇంకా ఇట్లనే కంటిన్యూ సాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. पर देखो ये 3 का अच्छी पहले జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో మండలం ఫోటోగ్రాఫర్ల నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులుగా బట్టు శంకర్, ఉపాధ్యక్షులుగా నరేష్, కార్యదర్శిగా కమలాకర్, కోశాధికారిగా గణేష్, సలహాదారులుగా లక్ష్మణాచారి, గౌరవ అధ్యక్షులుగా రవి, కార్యవర్గ సభ్యులుగా కొమురయ్య, అజీజ్, శరత్ ఎన్నికయ్యారు. 3 4 5 6 7
8 9 వేసిన 10 11 12 యూట్యూబ్ కాదా సార్? జై ఫోటోగ్రాఫర్ యూనియన్ వర్ధిల్లాలి. జై ఫోటోగ్రాఫర్ యూనియన్ వర్ధిల్లాలి. జై ఫోటోగ్రాఫర్ యూనియన్ వర్ధిల్లాలి. కొడిమ్యాల్ మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్. కొడిమ్యాల్ మండల ఈరోజు కొడిమ్యాల మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. దాంట్లో అధ్యక్షులుగా బట్టు శంకర్, ఉపాధ్యక్షులుగా రామగిరి నరేష్, ప్రధాన కార్యదర్శిగా గుండు కమలాకర్, కోశాధికారిగా కొజనపల్లి గణేష్, సలహాదారుగా లక్ష్మణాచారి మరియు గౌరవాధ్యక్షులుగా మిరుపాల రవి, కార్యవర్గ సభ్యులు మిరుపాల కుమ్రయ్య, ఎండి అజీజ్, గంగిశెట్టి దేవదాస్, మధుశరత్, సిరిమల్ల మలేశం, గరిగంటి మహేష్లు ఎన్నిక కావడం జరిగింది. ఈటి ఎలక్షన్ మా కొడిమ్యాల మండల అసోసియేషన్ అందరూ అధ్యక్షులు మరియు మా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇలాగే మా రేట్లు కూడా తక్కువ ఉన్నాయి, ఆ రేట్లను కూడా కొంచెం పెంచుకోవడం జరిగింది. ప్రజలకు నా విజ్ఞప్తి, అందరూ మా ఫోటోగ్రాఫర్స్కు సహకరించాలని మా యొక్క విజ్ఞప్తి. జై ఫోటోగ్రాఫర్స్ ఐక్యత. మండల ఫోటోగ్రాఫర్ కరీంనగర్ లో జరిగిన కరాటే అసోసియేషన్ ఏర్పాటు చేసిన 5th ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చీఫ్ మినిస్టర్ ఛాంపియన్షిప్ జాతీయ కరాటే పోటీలలో 29 రాష్ట్రాల కరాటే ప్లేయర్స్ పాల్గొన్నారు. సుమారు 5,000 మంది పాల్గొనగా అందులో నర్సంపేట జానీ మాస్టర్ మినీ స్టేడియం పిల్లలు ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారు. శిక్షణ ఇచ్చిన జానీ మాస్టర్ కి గూగుల్ షోకం కరాటే ఇండియా ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశం మాస్టర్ మరియు 29 రాష్ట్రాల కరాటే మాస్టర్లు మరియు వరంగల్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పల్లూరి శ్రీనివాస్ గౌడ్ జానీ మాస్టర్ ని అభినందించడం జరిగింది. మరియు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుధీర్ రెడ్డి మరియు నియోజకవర్గ యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి జానీ మాస్టర్ ని సత్కరించి అభినందించారు. ఓకే కార్యన్ లక్ష్మీ ప్రసన్న. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఆలీసాగర్ గార్డెన్ పరిధిలోని గుట్టల్లో ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రికి తరలింపు. వీరిరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమని పెద్దలు అంగీకరించారనే అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. పరిస్థితి విషమించడంతో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భువనగిరి గుట్టపై ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమను తమ తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో అని భయపడి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వీరు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరుకు చెందిన అమ్మాయి తోట స్వాతిగా, అబ్బాయి కోడూరు నవీన్లుగా గుర్తించారు. వీరిద్దరూ ప్రేమికులు. నిన్న ఉదయం ఇంటి నుండి లేచిపోయి వచ్చారు. నిన్న రాత్రి నుండి భువనగిరిలోనే గడిపిన ఇద్దరు గుట్టపై విషం తాగి భువనగిరిలో ఉంటున్న తన స్నేహితులకు ఫోన్ ద్వారా తెలిపాడు ప్రియుడు నవీన్. దీంతో స్నేహితుడు 100కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇరువురిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పేరు స్వామి. మా బావ మందు తాగిండు. ఆ ఇంట్లోకించి ఇద్దరు నైట్ వచ్చిరంట. నాకు పొద్దున కాల్ చేసి ఇట్లా ఇంట్లోకించి వచ్చినారా అని చెప్పిండు. ఎందుకు వచ్చాయని అడిగితే ఇట్లా ప్రేమించుకోరా అని చెప్పిండు. నేను ఇంట్లో చెప్తే అయిపోతున్నాయి కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే మా ఇంట్లో ఎప్పుడు ఒప్పుకోరా అని చెప్పిండు. సరే మరి ఇప్పుడు ఉంటారా అంటే రూమ్ తీసుకో, రూమ్ ఉంటుంది అని చెప్పిండు. ఎందుకు తాగారు మీరు? విషయం తాగారు అంటే ఎందుకు తాగారు అమ్మా? లవ్వా? ఓరా అమ్మాయి నువ్వా? ఏమైంది మరి? పెద్దలు అంగీకరించలేదా? హైదరాబాద్ ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాక్షిలో సీనియర్ సబ్ ఎడిటర్ ప్రభాకర్ మృతదేహాన్ని గాంధీ మార్చురికి పంజాగుట్ట పోలీసులు తరలించారు. ప్రభాకర్ మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్గూడ చెరువులో గొర్రెకి స్నానానికి తీసుకెళ్లిన పవన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పవన్ కోసం చెరువులో గాలింపు చేపట్టి 5 గంటలు కష్టపడి మృతదేహాన్ని వెలికి తీశారు గజ ఈతగాళ్లు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మనకు 12:30 సమయంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక 18 సంవత్సరాల యువకుడు మనం అల్మాస్గూడ చెరువులో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది అని చెప్పేసి మెసేజ్ రావడం జరిగింది. వెంటనే మన డైలెంటెడ్ కాల్ రాగా వెంటనే మన పెట్రోల్ మొబైల్ వాళ్ళు పోయి చెక్ చేయగా అక్కడ ఈ సంతోష్, సాయి, ఏసరత్నం అనే 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళు చెంపపేటకు చెందిన వాసులు. ఈ చెంపపేటకు చెందిన ఇప్పుడు ఎవరైతే ఆ చెరువులో మునిగిపోయిండో పవను, తర్వాత ఈ సంతోష్, సాయి, ఏసరత్నం, ఈ 4 కూడా చెంపపేట వ్యాప్తులు. అందరు ఫ్రెండ్సే. డీజే మన బ్యాండ్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళంతా కలిసి ఈరోజు 10 గంటల సమయంలో వాళ్ళకు దేవుడికి ఇచ్చిపెట్టిన ఒక గొర్రెని తీసుకొని దాన్ని అల్మాస్గూడ చెరువుకు తీసుకొచ్చి అక్కడ కొద్దిగా వీడియోలు తీసుకోవడానికి. వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. పర్వత సేవా కార్యక్రమం జరుగును. శ్రీ భ్రమరాంబికాదేవిని పల్లకిలో ఊరేగించెదరు మరియు అభిషేకాలు, హోమాలు, మహాపూర్ణ ఆహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వైష్ణవ సంప్రదాయం కాదు, శైవ సంప్రదాయం. ఎవరు చిక్కది మనకు సంబంధం లేదు. చిక్కకు అమ్మవారి గుడి. మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం వచ్చేసి ఐనవోలు మండలం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మహాశివరాత్రి ఉత్సవాలు 19 నుంచి 22 వరకు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు పర్వత సేవ వాహనంతో మాడవీధులలో ఊరేగింపుగా చేసేసి మహాపూర్ణాహుతితోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. సాయంత్రం వచ్చేసి వసంతోత్సవం ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం పౌలింపు సేవ ఉంటుంది. ఈ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు చాలామంది రావడం జరిగింది. ఈ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి ఈ 3 మాసాల జాతరలో ఉగాదితో ముగుస్తుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం, బుధవారం వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది జనాభా భక్తులు వచ్చారు? ఇప్పటి వరకు సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది ఈ ఉత్సవాలు 5 రోజుల ఉత్సవాలలో పాల్గొన్నట్టుగా మా అంచనా. దానికి అనుకూలంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి దళిత బహుజనులు వారి హక్కుల కోసం పోరాటం దురదృష్టకరమని రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు మరియు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలిమి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద కక్ష సాధింపులా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళిత మైనార్టీలపై దాడులు, నిర్బంధాలు అధికమయ్యాయని, కనీసం వారు తినే తిండిని కూడా ఈ ప్రభుత్వాలు శాసిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం చేస్తూ దాడి చేసిన వారికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని సుప్రీంకోర్టు అనడం, అంతేకాకుండా 70 సంవత్సరాలు అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల పదోన్నతులలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమని హేయమైన చర్యగా పరిగణించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు బీజేపీ అనుసరిస్తుందని వెంకటేశ్వరరావు విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఎర్రగొండపాలెంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఫణంగా నివాళులు అర్పించారు. కులాలకు, పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈనాడు మనం దీన్ని వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో భారతదేశం ఉండేదంట అని చెప్పుకోవడానికి కూడా మనం పౌరులకు మనం ఏం సమాధానం ఇవ్వాలి? ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్న వీళ్ళు? ఒకసారి ఈనాడు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ పార్టీ మన దేశ మూలాలను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఒక శక్తులుగా అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను కల్పించాలి. రిజర్వేషన్ల ఉద్దేశాలను కల్పించాలి. రిజర్వేషన్ సాధిస్తాం. త్రిలోక పావనుడు, త్రినేత్రుడు అయిన ఆ పరమేశ్వరుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఇలా దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవేరితో కలిసి నవోన్మేషుడైన శివరాత్రి కళ్యాణోత్సవానికి ముందే శ్రీకాళహస్తిలో నారద పుష్కరిణిలో పుష్పోత్సవ పల్లకి శివరాత్రి నాడు బ్రహ్మోత్సవ వాహనంలో ఊరేగుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు కనువిందు చేశాడు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నారద పుష్కరిణి అలలపై నిర్వహించిన ఆది దంపతుల ఉత్సవం అంగరంగ వైభవంగా భక్తకోటికి నయనానందాన్ని కలిగించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు భారత్కు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పెద్దన్న రాక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన భారత ప్రభుత్వం. చైనాపై కనికరం చూపని కరోనా వైరస్. రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య. రానున్న బడ్జెట్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శుభవార్త. నియోజకవర్గానికి నిధులు కేటాయించే యోచనలో తెలంగాణ సర్కార్. శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శ్రీకాళహస్తి. భక్తజనులను ఆకట్టుకుంటున్న బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.